త్రిశూల స్నానం ఉత్సవం ఏర్పాట్లు పరిశీలిస్తున్న శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ధర్మకథల మండలి అధ్యక్షులు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో స్వర్ణముఖి నది పుష్కర వేడుక ఉత్సవాన్ని నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టారు. మాఘశుద్ధ పౌర్ణమి నాడు సువర్ణముఖి నదిలో పుష్కరుడు కొలువు తీరుతున్న వేళ ఏటి ఉత్సవం పేరిట త్రిశూల ఉత్సవం నిర్వహిస్తారు. సద్యోముక్తి వ్రత పూజలు నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో స్థానిక జల వినాయకుడికి సమీపంలో స్వర్ణముఖి నది ఒడ్డిన పంచమూర్తులు కొలువు తీర్చి పూజలు నిర్వహించడానికి ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో శాశ్వత వేదిక నిర్మాణం చేపట్టారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకథల మండలి అధ్యక్షులు శ్రీ అంజూరు తారక శ్రీనివాసుల సూచనల మేరకు భక్తులందరికీ పంచమూర్తుల దర్శనం లభించి భక్తులు సౌకర్యంగా కూర్చునే విధంగా ఏర్పాట్లు ఇంజనీరింగ్ శాఖ చేపట్టారు. పంచమూర్తులను కొలువు తీర్చడానికి గతంలో లేని విధంగా 40 నుంచి 50 స్థలముల విస్తీర్ణంలో విశాలంగా వేదిక ఎక్కడా క్వాలిటీ ఎక్కడా దెబ్బతినకుండా నిర్మాణం చేపట్టారు. అదేవిధంగా నది ఒడ్డున భక్తులందరూ కూర్చుని ఉత్సవం తిలకించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నదిలో పుష్కరుడు కొలువు తీరిన వేళ సర్వేశ్వరుడు కూడా త్రిశూల రూపంలో స్నానం ఆచరించేందుకు ప్రత్యేక కొలను ఏర్పాటు చేసి స్నానకట్ట వద్ద ఎలాంటి తోపులాటలు లేకుండా చేసేందుకు తగిన ఏర్పాట్లు చేపట్టారు. ఉత్సవానికి విచ్చేసే భక్తులు త్రిశూల స్నానం సమయంలో స్నానాలు ఆచరించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్త మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు పరిశీలించి ఇంజనీరింగ్ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా కూడా భక్తులు ఇబ్బంది పడకుండా చక్కటి ఏర్పాట్లు ఉండాలని దేవస్థానం అధికారులను చైర్మన్ ఆదేశించారు. ఉత్సవానికి విచ్చేసిన భక్తులకు ముఖ్యంగా మహిళా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా హోంగార్డ్ సిబ్బంది మరియు సెక్యూరిటీ సిబ్బందులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఇంజనీరింగ్ శాఖ అధికారులు ఏఈ శివకిషోర్, వర్క్ ఇన్స్పెక్టర్ ప్రతాప్, హోంగార్డ్ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.